రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఊహించని మెజార్టీ అందించిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. ఆచంటలో తనకు 15,000 మెజార్టీ వస్తుందనుకుంటే 26,000కు పైగా మెజార్టీ రావడం ఆనందదాయకమన్నారు. ఆచంటలో వైసీపీ అభ్యర్థి రంగనాథరాజు తన ప్రభావం పనిచేయాలని, నీతి నిజాయితీకి ప్రజలు పట్టం కట్టారని అంటున్న పితాని సత్యనారాయణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం, బీజేపీ, జనసేన వెళ్తుంది. ప్రస్తుతం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాలు? ప్రజాస్వామ్య తీర్పుని అభినందిస్తున్నా. ఈనాడు రాష్ట్రంలో అరాచక రాజకీయాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు నెత్తి నోరుని ఇంట్లో బాధపడిన ప్రజలు బహిరంగ మే 13 జరిగిన ఎన్నికల్లో తనదైన తీర్పు సీలు చేసుకుని సీలుని బహిర్గతం చేసిన జూన్ 4వ తారీఖు 175 నియోజకవర్గాల్లో 145 నియోజకవర్గాలు నెగ్గుతారన్న జగన్మోహన్ రెడ్డి యొక్క వైఎస్ఆర్ పార్టీ యొక్క ఆలోచన చిత్తుగా ప్రజలు ఇంటికి పంపించి ఇటువంటి దుర్మార్గుడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదిగా ఉండడానికి వీలేదు, ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడా ఇటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి ఒక మంచి తీర్పుగా భావిస్తూ ఉన్నాం. అచెంట్ అసెంబ్లీలో ప్రత్యేకించి వైసీపీ జిల్లా అధ్యక్షుడు రంగనాథరాజు మీపై పోటీ చేశారు, భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. ఈ రోజు ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారు? ఆచంట్ నియోజకవర్గంలో ఎప్పుడో తీర్పుకి సిద్ధంగా ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. డబ్బు మాయంతో ఎప్పటికప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తున్నాడో ఆయనకే తెలియదు. అది రైస్ మిల్ డబ్బులు, రైతులు డబ్బులు అనే మాట తెలుసు. ఆఖరికి భారతీయ విద్యాభవన్ డబ్బులు అనే మొన్నే తెలిసే. ఈ డబ్బులు కూడా భవిష్యత్తులో ఆడిట్ జరుగుతోంది, దాని మీద కూడా డిఫరెంట్గా బహిరంగం అవుతాయి. ఇవాళ ఉదయమే ఒక గుళ్ళోకి వెళ్ళి పూజారి గారి చేత నేను హోం మంత్రి అవుతున్నానని దీవించుకున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంటే నాకు పొద్దున్న చెప్తే ఆశ్చర్యం వేసింది. ఈరోజు కూడా ఇంకా అబద్ధాలు మానలేదు. అబద్ధపు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో పాటు శాసనసభ్యులు కూడా అట్లాగే ఉన్నారు అనే మాట బాధ కలుగుతోంది. ఎందుకంటే నిజాన్ని ఇవాళ కూడా నాకు మెజార్టీ వస్తుందని తెలిసినప్పుడు కూడా 15,000కు పైన వస్తుందని చెప్పా. కానీ 27,000 చిల్లర మెజార్టీ ఇచ్చిన ప్రజలకి, ఆచండ్ నియోజకవర్గ ప్రజలకి శిరస్సు వంచి పాదాభినందనలు చేస్తున్నా. ఇటువంటి తీర్పు కని వెరుగదు. ఆయన డబ్బులకి నా డబ్బులకి సంబంధం లేదు. డబ్బులు ఇచ్చారా లేదండి వేరే విషయం, కానీ ధనం మిదం జగత్తు అనుకునే రోజులు పోయాయి. నీతి నిజాయితీకి, ధర్మం అధర్మం అనే నీతికి ఇవాళ ఆచండ్ నియోజకవర్గంలో ఓటేశారనే మాటను చెప్పడానికి ఆనందిస్తున్నా, అభినందిస్తున్నా. ఆచండ్ నియోజకవర్గ ప్రజలకి, ఇటు రాష్ట్ర 161 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిపించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇది ప్రజా తీర్పు, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ఇవాటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కలయిక వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఈరోజు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పుకి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ఈ ఎన్నిక జరిగిందనే మాటను చెప్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని సామాజిక వ్యాపార వర్గాలకి, ఉపాధ్యాయ విద్యార్థి వర్గాలకి, ఆఖరికి రైతు మహిళా సోదరిమణులకి, అలాగే నిరుద్యోగ యువతలకి, పారిశ్రామికవేత్తలకు కూడా, రాజకీయ కుటుంబాలకు కూడా ఇది నీతి కథ అని చెప్పడానికి ఒక మంచి భవిష్యత్తు రాజకీయాల్లో ఇది మంచి పరిణామంగా భావిస్తాం. థ్యాంక్ యూ. రైట్. అది చూస్తే ఈరోజు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుడుతూ కూడా ఓటర్లు ఒక సరైన తీర్పు ఇచ్చారంటూ కూడా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేస్తూ తనకు దాదాపు 26,000కు పైగా మెజారిటీతో ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు విజయాన్ని అందించడం పట్ల నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.